కొనసాగుతోంది. 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. మరి కాసేపట్లో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇవాళ కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక మొంతా తుఫాన్ మీద మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తోంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాను. నెల్లూరులో పరిస్థితి కూడా ఒకసారి చూస్తే భారీ ఎత్తున వర్షం కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రహదారిపై ఉన్నాం. జాతీయ రహదారిపై కూడా ఒక్కసారిగా వాహనాలని అనేక చోట్ల కూడా పార్కింగ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మెంతా తుఫాను కొనసాగుతోంది. గడిచినటువంటి 6 గంటల వ్యవధిలో గంటకి 17 కిలోమీటర్ల మేర ఈ మెంతా తుఫాన్ కదిలిందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకి 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపట్లోనే ఈ తుఫాన్ కూడా తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి బలపడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య కూడా తీరం దాటే అవకాశం కూడా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. దీంతోపాటు రేపు ఈరోజు కూడా 2 రోజుల పాటు కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది చెప్పుకోవచ్చు. తీరం వెంబడి ఇప్పటికే గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రికార్డు సృష్టించాయని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. ప్రజలైతే ఇంట్లోనే ఉండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఒక సూచనలు కూడా అందుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పి చెప్పుకోవాలి. అయితే ఇంకా కూడా చూసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలు అయితే జిల్లాని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ప్రధానంగా నిన్న రాత్రి నుంచి అయితే అసలు చెప్పనవసరం లేనంతగా భారీ ఎత్తున వర్షం కురుస్తుండడంతో పరిస్థితి అయితే దారుణంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపట్టారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏదైతే జిల్లాలోని సోమశిల జలాశయంకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇక్కడ నుంచి పెన్నా నదికి కూడా దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీటిని కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సముద్రానికి ఈ నీరంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి గ్రామస్తులు, స్థానికులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారుల నుంచి సూచనలు అయితే అందాయి. ఇప్పటికే సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండల్లాగా మారిపోవడంతో అక్కడ కూడా అధికారులు సన్నద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున నీరు వచ్చే అవకాశం ఉండడంతో అవసరమైతే దిగువ ప్రాంతాల్లోని ఏదైతే వాగులకి, అదేవిధంగా చెరువులకి, నదులకి కూడా ఈ నీళ్ళని పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సోమశిల జలాశయం నుంచి కండలేరుకి నీరు వదలడంతో కండలేరు నుంచి కూడా దాదాపు 1050 క్యూసెక్కుల నీటిని కూడా తిరుపతి, ఇటు చెన్నై కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అకస్మాత్తుగా భారీ ఎత్తున ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్ పడడంతో సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. అలలు భారీ ఎత్తున ఎగసి పడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోకి జనాల్ని మాత్రం అనుమతించడం లేదు. ఏదైతే బీచ్లు, సందర్శనా కేంద్రాలు ఉంటాయో అక్కడికి ఎవరిని కూడా అనుమతించమని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున కురుస్తున్నటువంటి వర్షంతో ఎక్కడికక్కడ అతలాకుతలంగా మారిందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మున్సిపల్, పంచాయతీ అధికారులు నీటిని ఎక్కడికక్కడ తోడే ప్రయత్నం అయితే విస్తృతంగా చేస్తున్నారు. మరొకవైపు సముద్ర తీర ప్రాంతాల్లోని 9 మండలాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. ఎందుకంటే అకస్మాత్తుగా ఎప్పుడైనా వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 140కి పైగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. కృష్ణాపట్నం పోర్టులో నిన్న 2వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేయగా ఇవాళ 5వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరొకవైపు ఇవాళ విద్యా సంస్థలకి 2వ రోజు కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు
అంగన్వాడీ ఏ స్కూళ్ళు కూడా తెరవడానికి వీలు లేదు, అదేవిధంగా కాలేజీలు కూడా తెరవడానికి వీలు లేదని స్పష్టమైనటువంటి ఆదేశాలు అందాయి. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పి సూచనలు చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుగానే ఇటు మెడిసిన్స్తో పాటు అత్యవసరమైనటువంటి వస్తువులను కూడా తెచ్చి ఇళ్లలో పెట్టుకోవాలని చెప్పి సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అలర్ట్ అయితే హై అలర్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాల వెంబడి కూడా గరిష్టంగా 110 కిలోమీటర్లు అంటే దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తుండడంతో విద్యుత్ సరఫరాకు కూడా అనేక చోట్ల తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ఈ గాలి దెబ్బకు చెట్లు కూడా విరిగిపడే అవకాశం ఉండడంతో అక్కడంతా చెట్ల కింద కూడా ప్రజలు వెళ్లొద్దని సూచిస్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్ష ప్రభావం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే మచిలీపట్నం వద్ద ఇప్పుడు తుఫాను మెంతా తుఫాను కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం తక్షణ చర్యలు చేపట్టింది. ఎక్కడికక్కడ అవసరమైన మేరకు ప్రజలు అందుబాటులో ఉండాలని సూచించింది. ఏదేమైనప్పటికీ కూడా మెంతా తుఫాన్ అయితే మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఈరోజు రాత్రికి మచిలీపట్నం వద్ద కూడా తీరం దాటుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రేపు కోస్తా ఆంధ్ర కోస్తా జిల్లాల మొత్తం కూడా తీవ్ర స్థాయిలో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం తలెత్తింది. ఇది మెంతా తుఫాన్పై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.